కన్న తల్లి పుట్టిన క్షణం నుంచి చివరి శ్వాస వరకు పిల్లల కోసం బతికే దేవత. తన కడుపు కోసిపెట్టిన పిల్లల భవిష్యత్తు కోసం కన్నీళ్లు దాచుకునే ఆ తల్లి చివరికి అదే కూతురి చేతిలో ప్రాణం కోల్పోయింది. ప్రేమ పేరుతో, డబ్బు ఆశతో, ప్రియుడితో కలిసి పెంచిన చేతినే నరికేసి అదే ఇంట్లో పూడ్చిపెట్టింది కన్న కూతురు. ఇది కేవలం హత్య కాదు, మాతృమూర్తికి జరిగిన అత్యంత క్రూరమైన ద్రోహం, మానవత్వాన్ని మట్టిలో కలిపిన దారుణం. మేడ్చల్లో జరిగిన ఈ అమానుష ఘటన ప్రతి గుండెను కలిచివేస్తోంది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని కౌకూర్లో అమానుష ఘటన జరిగింది. అంజు అనే మహిళ తన ఇద్దరు కుమార్తెలను కష్టపడి పెంచింది. చిన్న కుమార్తె మాంటీరాజ్ అనే యువకుడిని ప్రేమించింది. అయితే వీరి పెళ్లికి తల్లి అంజు నిరాకరించింది. గతంలో మాంటీరాజుపై తల్లి ఫిర్యాదు చేయడంతో అతనిపై 2 పోక్సో కేసులు నమోదయ్యాయి. జైలుకు వెళ్లిన కక్షతో పాటు ప్రేమకు అడ్డుగా ఉందనే భావనతో ఇద్దరూ కలిసి హత్యకు కుట్ర పన్నారు. అంజు ఇండ్లలో పనిచేస్తూ 2 బిడ్డలను చదివించి పెంచి పెద్ద చేసింది. గత ఏడాది మే 12న పని ముగించుకుని ఇంటికి వచ్చిన అంజును చిన్న కుమార్తె పట్టుకోగా మాంటీరాజ్ కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని బయటకు తీసుకువెళ్లలేక అదే బెడ్రూమ్లో గొయ్యి తవ్వి పూడ్చిపెట్టారు. వాసన రాకుండా రూమ్ స్ప్రేలు ఉపయోగిస్తూ ఎవరూ అనుమానం పెట్టుకోకుండా జాగ్రత్త పడ్డారని డీసీపీ శ్రీధర్ వెల్లడించారు. చిన్న అమ్మాయి మాంటి అనే అబ్బాయి ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఈ మహిళ యాక్సిస్గా 12 గంటలకు తన పూర్తి పని చేసుకొని ఇంటికి రావడం జరిగింది. రాగానే ఈ చిన్న అమ్మాయి డోర్ క్లోజ్ చేసింది. ఈ ముందే వీళ్ళు సిద్ధం చేసుకున్నటువంటి ఆ వెజిటబుల్ నైఫ్ తోటి ఈ మాంటి అనే యాక్టిజుడు ఆమెను స్టాబ్ చేయడం జరిగింది. ఆ స్టాబ్ చేసే క్రమంలో ఆమె రెసిస్ట్ చేసేటప్పుడు కూడా చిన్న అమ్మాయి పట్టుకోవడం జరిగింది. ఆమె కదలకుండా ఎప్పుడైతే ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆ డెడ్ బాడీని ఆ ఇంట్లోనే బెడ్రూమ్లో బెడ్ కిందకి జరిపి దాచిపెట్టడం జరిగింది. హత్య జరిగిన తర్వాత తల్లి వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులను నమ్మించారు. అయితే అంజు కట్టిన చిట్టి డబ్బులు తీసుకోవాలని నిందితులు ప్లాన్ చేశారు. డబ్బు కోసం చిట్టి తీసుకునే ప్రయత్నంలో పోలీసు ఫిర్యాదు అవసరమవడంతో అదృశ్యమైందని కేసు పెట్టారు. అనుమానంతో పెద్ద కుమార్తె పోలీసులను ఆశ్రయించగా విచారణలో నిజం బయటపడింది. ప్రధాన నిందితుడు మాంటీరాజును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. మైనర్ బాలికను జువైనల్ హోంకు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.